హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. రాజ్యసభ ఎంపీ పదవిని వదిలేసుకున్న బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు ఇప్పుడు ప్రెస్లో కొన్ని విషయాలు అయితే పంచుకున్నారు. సో అందులో కొన్ని రకాల ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జగన్ గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. జగన్ మీద ఇప్పటిదాకా ఆయన మీద అనేక విమర్శలు అయితే వస్తున్నాయి. ఆర్ కృష్ణయ్య గారి మీద అసలు జగన్ను పిలిచి మరీ నమ్మి అవకాశం ఇచ్చి మిమ్మల్ని పదవిలో కూర్చోబెడితే మీరు పదవికి రాజీనామా చేసి మీరు మోసం చేశారు, జగన్ నమ్మకాన్ని మీరు వమ్ము చేశారని చెప్పేసి ఆయన రాజీనామా చేసిన తర్వాత పార్టీ శ్రేణుల నుంచి విపరీతమైన విమర్శలు అయితే ఎదుర్కొంటున్నాడు. కానీ దానికి గట్టిగానే సమాధానం చెబుతున్నాడు. ఆ సమాధానం కూడా చాలా లాజికల్గా, సెన్సిబుల్గా ఉంది. ఈ క్రమంలో ఆ సమాధానం చెబుతూ జగన్ మీద తనకున్న అభిప్రాయాన్ని కావచ్చు, జగన్కి సంబంధించి ఆయన ఏం ఫీల్ అవుతున్నాడు అనే విషయాలు కూడా చెప్పాడు. అది ఏం జరిగిందని, అసలు రాజీనామా దాకా ఎందుకు వచ్చింది అనేది కూడా తెలియజేయడం జరిగింది. దీంతోపాటు అసలు ఈ రాజ్యసభ ఎంపీ పదవి అనేది చాలా చిన్నది నాకు అనేసాడు. సో ఈ పదవి చిన్నది అనడంతో ఈయన రాజకీయంగా ఎటువైపు ఏ యాంగిల్లో వెళ్తున్నాడని ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక పెద్ద పదవి ఏంటి అనే చర్చలు కూడా ముందుకు వచ్చేసాయి. ఆల్రెడీ మనం ఆర్ కృష్ణ గారి రాజీనామా తర్వాత ఆయన గురించి, ఆయన స్ట్రాటజీస్ గురించి మనం మాట్లాడాం. ఆయన ఎటువంటి స్ట్రాటజీలో వెళ్ళబోతున్నాడని నేను గతంలోనే ఒక విషయం చెప్పాను. ఆయన రాజీనామా చేసి ఏ పార్టీలో జాయిన్ అవ్వట్లేదని ఆయన అన్నాడు. ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు కూడా ఇప్పటిదాకా. అయితే చేయకపోయినా సరే, రాజీనామాలు చేసి జాయిన్ అవ్వకుండా ఏదో ఒక పార్టీకి సంబంధించి ఆయన చర్యలు ఉంటాయి, కార్యాచరణ ఉండబోతుంది, వెనకాల మరొక పార్టీ నడిపిస్తుంది అన్నట్లుగా మనం కొన్ని ఊహాగానాలు చేశాం. ఇప్పుడు అవి ఇంకా బలపడుతూ ఉన్నాయి నిజం చెప్పాలంటే ఆయన మీట్ తర్వాత. సో ఆ పార్టీ ఏంటనేది నేను క్లియర్గా చెప్పాను. బీజేపీకి అనుకూలమైన రాజకీయం తెలంగాణలో చేయబోతున్నాడు. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి ఆయన పెద్ద స్థాయి పదవిని ఆశిస్తున్నాడు అనేది నేను ఒక అంచనా వేసి మీతో అన్నాను. ఇప్పుడు చూస్తే ఒక రకంగా అటువైపే వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది ఆయన వ్యాఖ్యలను బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. అయితే ఏమన్నారు ఏంటనేది ఒకసారి చూస్తే, ఈయన మీద వచ్చిన విమర్శలకి, జగన్ మిమ్మల్ని ఎంతో నమ్మాడు కదా, ఇట్లా మోసం చేశారనే దానికి ఆయన అది మోసమే కాదు, నిజానికి నేను ఇక్కడ ఉండటం వల్ల బీసీలకు సరైన న్యాయం జరగకపోతుంది, అందువల్లే బయటికి రావాల్సి వచ్చింది అని చెప్పేసి అన్నాడు. ఇంకా చెప్పాలంటే, ఇంకా నాకు 4 ఏళ్ల పదవీ కాలం ఉంది, నేను ఇప్పుడే రాజీనామా చేశాను అంటే పదవిని తునప్రాయంగా వదులుకున్నాను అని చెప్పి ఆయన అంటున్నారు. అంటే పదవి నాకు అసలు లెక్కే కాదు, పదవుల కోసం నేను రాలేదు, బీసీల అభివృద్ధి కోసము, వాళ్ళకు న్యాయం జరగడం కోసమే నేను వచ్చానని చెప్పేసి ఆయన బల్లగుద్ది మరీ చెప్పాడు. ఇది ఆ వ్యాఖ్యలో ఒక సిన్సియారిటీ కనిపిస్తుంది మామూలుగా మాట్లాడుకుంటే. ఎందుకంటే 4 ఏళ్ల పదవీ కాలాన్ని ఎవరు వదులుకోరు. అలా వదులుకున్నాడంటే అందులో ఒక ఇంటెన్షన్ కానీ లేకపోతే ఒక సిన్సియారిటీ కానీ ఉందనేది అర్థమవుతుంది. అయితే వేరే రాజకీయ కోణాలు కూడా ఉన్నాయనుకోండి, అది మనం మాట్లాడదాం. ఇక్కడ మాత్రం ఆ పార్టీకి వాళ్ళ విమర్శలకి సరైన సమాధానంగా ఇది కనిపిస్తుంది. అంటే తిరిగి ఆన్సర్ చెప్పలేని సమాధానంగా ఉంది. ఆ తర్వాత అసలు నేను రాజ్యసభలో ఉండగా కనీసం నాతో పాటు క్వశ్చన్ చేయడానికి కూడా ఎవరు లేరు, నేనే క్వశ్చన్ చేస్తాను, అది కూడా 0 అవర్లో నేను ప్రశ్నలు వేస్తే దానికి సరైన సమాధానాలు కూడా ఉండవు, ఇక ఏం లాభం, నేను ఉండటం వల్ల అక్కడ ఉపయోగమే లేదు. పైగా బీసీల ఉద్యమం కూడా, నేను రాజ్యసభ ఎంపీగా వెళ్ళిన తర్వాత గత 2 ఏళ్లలో బీసీల ఉద్యమమే ఆగిపోయింది. 2022లో ఆయన వెళ్ళాడు రాజ్యసభకి. సో అప్పటి నుంచి కూడా బీసీల ఉద్యమమే ఆగిపోయింది, అది ఏమాత్రం ముందుకు వెళ్ళలేదు. బీసీలకు అభివృద్ధి జరగాలి అంటే మళ్ళీ ఉద్యమం మొదలు పెట్టాల్సిందే అనేది ఆయన అంచనా. కాబట్టి మళ్ళీ తిరిగి బయటకు వచ్చేసి బీసీల కోసం ఉద్యమం మొదలు పెడతాను అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అందుకోసమే వచ్చాను, ఈ ఉద్యమం ఆగకూడదు అని చెప్పి. గతంలో కూడా బీసీల కోసం ఎన్నో త్యాగాలు చేశాను, ఎంతో కష్టపడ్డాను, ఎన్నో తీసుకొని వచ్చాను నేను. అప్పుడు కూడా పదవులు ఆశించలేదు, పదవులు లేకుండానే చేశాను, ఇప్పుడు కూడా అంతే, పదవులు లేకుండా ముందుకు వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన అంటున్నాడు. సో ఇదంతా కూడా రీజనబుల్గానే కనిపిస్తుంది ఆయన వ్యాఖ్యల్లో. దాంతో వైసీపీ కూడా ఏం చేయాలి, ఏం మాట్లాడాలి అనే విషయంలో అన్న క్వశ్చన్లో పడింది. ఎందుకంటే ఆయన రాజీనామా చేసినప్పుడు వచ్చేసి చంద్రబాబు ఈయన చేత రాజీనామా చేయించాడు, చంద్రబాబు రాజకీయ బుట్టలో ఈయన పడ్డాడు అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. సో దానికి ఆయన సమాధానాలు అయితే ఇచ్చాడు. ఇప్పుడు జగన్ మీద కూడా ఆయన వ్యాఖ్యానించాడు. జగన్ మీద నాకు ఎటువంటి కోపం లేదు, జగన్ అంటే ఇప్పటికీ నాకు అభిమానమే, బీసీల కోసం జగన్ ఎంతో చేశారు అని చెప్పేసి ఆయనే అన్నాడు. అంటే మరి జగన్ బీసీల కోసం ఎంతో చేస్తే ఎందుకు జగన్ అంటిపెట్టుకొని ఉండలేదు, బీసీల కోసం ఇంకా చేయమని జగన్ అడిగే పరిస్థితి ఇప్పుడు లేకపోవచ్చు. కానీ తిరిగి జగన్ అధికారంలోకి వస్తే మళ్ళీ చేస్తాడు కదా, అధికారంలోకి తీసుకురావడానికే కదా మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించి మీకు ఆ ఎంపీ పదవి ఇచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టింది. సో బీసీలకు న్యాయం చేయడానికి కూడా వాళ్ళ తరపు నుంచి ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పేసి ఆయన గుర్తించి జగన్ పిలిచాడు. మరి అదెందుకు మీరు గుర్తించలేకపోయారు? అంటే అధికారం ఉన్నప్పుడేమో ఆ పార్టీతో ఉండటం, అధికారం లేనప్పుడేమో పక్కకి వెళ్ళిపోవడం లాంటి ధోరణి ఏం జరుగుతుంది అనే క్వశ్చన్ అయితే వస్తుంది. ఇక్కడ జగన్ మీద అభిమానం ఉంది, కానీ ఇలా ఎందుకు చేశారు? అంటే బీసీల కోసం పోరాడుతున్నాను అనేది కేవలం ఈయన రాజకీయపరమైన స్టెప్స్కి వాడుకుంటున్నదా? పోరాడారు, ఎంతో కొంత మేలు చేశారు, బీసీలకు కావాల్సిన కొన్ని రకాల విషయాల్లో ముందుండి నడిపించారనేది వాస్తవమే. దాంట్లో డిఫరెన్స్ అయితే లేదు, కొట్టిపారేయడానికి లేదు. కాకపోతే ఇప్పుడు రాజకీయాలు కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి ఈయన చేస్తున్నవి. కాబట్టి ఇది చర్చకు వచ్చింది.
తెలంగాణలో బీసీలకు న్యాయం చేయడానికి చట్టసభలో రిజర్వేషన్ల కోసం నేను పోరాడాల్సిందే అని చెప్పి అన్నారో, దాంతోపాటు బీజేపీలో జాయిన్ అవుతారనే వార్తలు కూడా వచ్చిన తర్వాత దీనికి ఆయన సరైన సమాధానాలు చెప్పట్లేదు. కానీ అది క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. ఒకవేళ బీజేపీలో చేరితే సీఎం అభ్యర్థిగా ఆయనే ఉంటారనేది ఇక్కడ కనిపిస్తున్న వాస్తవం. ఎందుకంటే ఇప్పటికే ఆ అభ్యర్థి పదవి కోసం కొట్టుకుంటూ ఉన్నారు. బండి సంజయ్ ఆ పదవిలో నిలబడబోతున్నాడని వార్తలు వచ్చాక బండి సంజయ్ నైస్గా తప్పించేసి పార్టీ అధ్యక్ష పదవి మరొకరికి ఇచ్చారు. దాంతో ఇక్కడ అధికార కుమ్ములాటలు లుకలుకలు జరుగుతున్నాయనేది క్లియర్గా కనిపించింది. ఆ తర్వాత ఈటెల రాజేందర్ పక్క పార్టీ నుంచి ఇక్కడికి వచ్చిన వ్యక్తి కూడా బీజేపీ నుంచి సీఎం అవ్వాలనుకోవడం అనేది అక్కడ వాళ్ళకు మరింత లుకలుకలు పెంచాయి. సో ఇవన్నీ అంటే ఒకే స్థాయిలో ఉన్న నాయకులు ఇట్లా ఉన్నారనమాట. ఎప్పుడైతే కిషన్ రెడ్డికి ఇది పదవి వచ్చిందో అప్పటి నుంచి కూడా మళ్ళీ బీజేపీ పడిపోవడం స్టార్ట్ అయింది. సో దాంతో ఈయన అసలు సీఎంకి అర్హుడేనా అనే క్వశ్చన్ కూడా వచ్చేసింది. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి పరిస్థితులు గమనించి చూస్తే. ఇటువంటి తరుణంలో వీళ్ళందరినీ కొట్టిపారేసి మరొక వ్యక్తి ముందుకు వచ్చి నిలబడితే ఆయన ఆధ్వర్యంలో వీళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు బీజేపీకి ఇక మరో క్వశ్చన్ లేకుండా, అంటే పార్టీ అధిష్టానాన్ని మరో క్వశ్చన్ వేయకుండా ఈయనే సీఎం అభ్యర్థి అని చూపించడానికి ఒక అవకాశం ఉంది. అంటే ఆర్ కృష్ణయ్యని తీసుకురావడం ద్వారా అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్న సినారియో. అంటే కొన్నిసార్లు ఏమైపోతుందంటే ఇట్లా ఒకే స్థాయి నాయకులు ఇలా కుమ్ములాటలు జరుగుతున్నప్పుడు బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డప్పుడు ఒక్కసారిగా మొత్తం సీన్ మారిపోతుంది. అందరూ ఒక్కటవ్వడమా లేదా అందరూ కలిసి ఆయన కింద పనిచేయడమా జరుగుతుంది. ఏదో ఒకటైతే జరుగుతుంది. కాబట్టి అటువంటి అవకాశం ఏర్పడే ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ. చూస్తూ ఉంటే ఆర్ కృష్ణయ్య గారికి అటువంటి అవకాశం ఇక్కడ పుష్కలంగా పోయిందబ్బా, అవకాశం ఆయన తీసేయండి. అటువంటి స్ట్రాటజీ ఉందేమో అనిపిస్తుంది. రెండోది వచ్చేసి తానే సొంతంగా పార్టీ పెడతానన్న ఇవి కూడా వచ్చాయి. అంటే కొన్ని స్పెక్యులేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. దానికైనా ఎటువంటి సమాధానాలు ఇవ్వలేదు. బహుశా ఇప్పుడు పార్టీ పెట్టి నడిపించడం అనేది భారంగా ఏమైనా ఫీల్ అవుతున్నారా, లేకపోతే బీజేపీ రాజకీయానికి ఆయన అనుకూలంగా ఉండాలి కాబట్టి కొంతకాలం ఈ విధంగా నడిపించి తర్వాత ఏమైనా పార్టీ పెడతారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఇక్కడ కనిపిస్తున్న వాస్తవాలు. ఓవరాల్గా చూస్తే ఆయన ఏదో రకంగా ఒక పార్టీకి మేలు చేయబోతున్నాడు అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఆంధ్ర రాజకీయాల నుంచి ఆయన దాదాపు క్విట్ అయినట్టే. ఇక పూర్తిగా తెలంగాణ రాజకీయాలే చూస్తారేమో అనిపిస్తుంది. సో ఎందుకంటే ఆయన ఒక పార్టీ పెట్టినా ఏదో ఒక రాష్ట్రంలో పార్టీ పెట్టాలి. బహుశా తెలంగాణకే అవకాశం ఉంటుంది, తెలంగాణలో పెట్టచ్చు. లేదు ఏదైనా పార్టీలో చేరినా బీజేపీలో చేరాలంటే బీజేపీ బలంగా ఉన్నది, ప్రతిపక్షంగా నిలబడి ఉన్నది తెలంగాణలోనే. కాబట్టి తెలంగాణలో బీజేపీకి అటువంటి అవకాశం ఆయన తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సీఎం అభ్యర్థిగా నిలబడడానికి కూడా ఇక్కడ ఎక్కువ అవకాశం ఉంది. ఒకవేళ ఏపీలో ఆ విధంగా బీజేపీలో చేరి నిలబడినా సరే అక్కడ ఇప్పట్లో అయితే బీజేపీ వచ్చే దాఖలాలు లేవు. కాబట్టి ఆ అవకాశం కూడా లేనట్టే. సో ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలోనే రాజకీయం సాగబోతుంది. రెండోది ఒక పార్టీకి అనుకూలంగా ఉండబోతుంది అనేది క్లియర్. ఇక ఏం జరగబోతుందనేది చూడాలి. అయితే ఈ స్ట్రాటజీస్ అన్నీ ఇప్పుడు టీడీపీకి అయితే మేలు చేయబోతున్నాయి. సో ఈ పదవి ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఖాళీ ఉందో అది ఆటోమేటిక్గా టీడీపీ వైపుకి వెళ్ళబోతుంది. కాబట్టి మరో 4 ఏళ్ళు ఎవరో ఒక నాయకుడిని అయితే తీసుకురాబోతున్నారు. అది కూడా అసంతృప్తులుగా ఉన్న వ్యక్తులకి ఎంతో కొంత కాంపెన్సేట్ చేయాలి. కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ముందు పెట్టబోతున్నారు అనేది మనకు కనిపిస్తున్న ఇది. అయితే ఎవరు ఈ పదవిలోకి రాబోతున్నారు అనేది ఆసక్తికరంగా ఉంది. అది కూడా మనం చూడాలి. సో ఓవరాల్గా టీడీపీకి రాజ్యసభలో తగ్గిన సీట్లు కూడా ఇప్పుడు ఒక లైన్ క్లియర్ అయిపోయి ఏర్పడుతూ ఉన్నాయి. ఆల్రెడీ 2 ఎంపీలు రాజీనామాలు చేయడాలు, మళ్ళీ ఈయన కూడా చేయడాలు. సో ఈ విధంగా రాజ్యసభలో ఏదైతే తమ ప్రాతినిధ్యం కోరుకుంటున్నారో అది దక్కుతూ వస్తుందన్నమాట. మరోవైపు చూస్తే ఇటువైపు ఎమ్మెల్సీలు కూడా, ఆ ఎమ్మెల్సీల సభలో కూడా టీడీపీకి లైన్ క్లియర్ అవుతూ వస్తూ